ఒక మంచి ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. మీరేం చేస్తారంటే నా రిక్వెస్ట్ ఒక లైక్ ఇచ్చేసి కంటిన్యూ చేయండి వీడియో చూడటం. ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళతో మాడి వీడియో చేస్తున్నా చాలా రీసెర్చ్ చేసి సో ఒక 100 లైక్లు అడుగుతున్నా అంతే ఈ వీడియోకి. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం ఈ రోజు మాట్లాడుకోపోయేటువంటి బిజినెస్ పేరు బ్లూమింగ్ ఆనియన్ బిజినెస్ అని పిలుస్తారు దీన్ని. ఈవినింగ్ టైము 4 గంటలు పని చేసుకుంటే సరిపోద్ది. ఈవినింగ్ టైం మనం స్నాక్స్ తినాలని మనం బయటకు వెళ్తూ ఉంటాం. బజ్జీలు తింటాం, పునుగులు తింటాం, పానీపూరి, బోండా, రకరకాల ఫుడ్ ఈవినింగ్ టైం స్నాక్స్ తినడం అనేది అందరికీ అలవాటే. పకోడీ కానీ. సో ఈ బ్లూమింగ్ ఆనియన్ కూడా ఇలాంటి స్నాక్స్ కిందకే వస్తుంది. మనం ఏదైనా బాగా రష్ గా ఉండేటువంటి ఏరియాలో, మార్కెట్ ఏరియా, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఆఫీసెస్, పార్క్స్, బీచెస్ ఇట్లాంటి ప్లేస్ లో సాయంత్రం పూట ఈ బ్లూమింగ్ ఆనియన్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మనకు మంచి ఆదాయం లభిస్తుంది. ఇది ఒక కొత్త రకం ఫుడ్ అవటం వల్ల అందరూ ఒకసారి తినడానికి ఇష్టపడతారు. తిన్న తర్వాత టేస్ట్ ఖచ్చితంగా బాగుంటుంది కాబట్టి క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా రిపీటెడ్ గా వస్తారు. సో రిపీటెడ్ గా ఎప్పుడైతే కస్టమర్స్ వస్తారో ఏ బిజినెస్ అయినా వెంటనే పెరుగుతుంది, ఆదాయం అనేది కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు పెట్టుబడి ఎంత అవుతుంది, రాబడి ఎంత అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ఫుడ్ కౌంటర్ అనేది మనకు కంపల్సరీ కావాలి. దీనికోసం ఎంతో కొంత మీరు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 20,000 లాగా. సో ఆనియన్ కట్టర్ మిషన్ ఒకటి కావాలి. ఆనియన్ కట్టర్ మిషన్ కి దాదాపు ఒక 15,000 రూపాయల వరకు మీరు డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఒక 200 గ్రాముల ఆనియన్ ని పెట్టి, అంటే దాని తొక్కను ఒలిసిన తర్వాత పెట్టి ప్రెస్ చేస్తే గట్టిగా ఒక ఫ్లవర్ షేప్ లో ఆనియన్ అనేది కట్ అవుతుంది. ఈ ఆనియన్ ని మనం శనగపిండి, కార్న్ ఫ్లోర్ కలిపినటువంటి ఒక బ్లాడర్ లో బాగా మిక్స్ చేసుకుని, తర్వాత దాని మీద బ్రెడ్ క్రమ్స్ అవన్నీ వేసుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టేస్టీగా ఉండేటువంటి, క్రిస్పీగా ఉండేటువంటి బ్లూమింగ్ ఆనియన్ రెడీ. అంటే టైం కూడా ఎక్కువ పట్టదు తయారు చేయడానికి. సో దీని మీద మైనీస్ కానీ, చిల్లీ సాస్ కానీ, టమాటో సాస్ కానీ ఇవన్నీ వేసి కస్టమర్ని అడిగి వాళ్ళకి కావాల్సిన టాపింగ్ వేసి ఇస్తే కనుక కస్టమర్స్ దాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. చాలా టేస్టీ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ మనం ఎంత ఓవరాల్ గా చూసుకుంటే కౌంటర్ మిషన్ కు 15,000, 5,000 రూపాయలు స్టవ్, గ్యాస్ స్టవ్, మిగతా కడాయిలు ఇవన్నీ పెట్టుకుంటే రా మెటీరియల్ ఒక 5,000. టోటల్ గా ఒక 40-45,000లో ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్టింగ్ లో అవుతుంది. చక్కగా ఉంటాయి ప్రాఫిట్స్ లెక్క చెప్తా. మనం ఒక బ్లూమింగ్ ఆనియన్ తయారు చేయడానికి మనకు అయ్యేటువంటి ఖర్చు అన్ని ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ చూసుకుంటే 15 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం కస్టమర్ కి 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు సేల్ చేయొచ్చు. కాదు స్టార్టింగే కదా నేను 40కి అమ్ముతాను అనుకోండి, 40 రూపాయలకి ఒక్కొక్క ఆనియన్ మీద 25 రూపాయలు మిగులుతుంది. సో రోజుకి మీరు 100 ప్లేట్స్ సేల్ చేసినా, ఇప్పుడే కాదు ఒక స్టార్ట్ చేసిన 2 నెలలకు అట్లా అనుకుంటుకొని 100 సేల్ చేసినా నీకు రోజుకి 2,500 మిగులుతుంది. అంటే నెలకి 75,000 ఈజీగా ప్రాఫిట్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కరెంటు ఖర్చులు, రెంట్లు, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అన్ని మీరు ఒక 25,000 రూపాయలు, 70,000 తీసినా నెలకి 50,000 గ్యారంటీగా మిగులుతుంది. సో ఫుడ్ బిజినెస్ లో ఎప్పుడు కూడా క్వాలిటీని కానీ, మీరు హైజీనిక్ ని కానీ, ఇప్పుడు అక్కడికి వచ్చారు ఎవరు వాళ్ళ చేతులు కడుక్కోవడం వెంటనే మీరు ఆనియన్ ఇవ్వటం దాంతో పాటు 2 టిష్యూలు ఇచ్చేసారు కింద. ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అక్కడే వాటర్ ఉన్నాయండి అని ముందే చెప్పించారు మీరు ఎవరితోనూ. ఎంత ఇదిగా ఉంటుంది. సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని వీళ్ళంత ఎక్కువ మందికి వీడియో పంపించండి. నేను ఇందాక అడిగాను, బాగా రీసెర్చ్ చేసి చేస్తున్న వీడియోలు. దయచేసి ఒక 100 లైక్లు అడుగుతున్న ఈ వీడియోకి ఒక 100 లైక్లు ఇవ్వండి. థ్యాంక్ యూ.